Audio Jungle. హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఇప్పుడే రిషబ్ శెట్టి గారి కాంతారా చాప్టర్ 1 సినిమా చూసి రావడం జరిగింది. అండ్ కమింగ్ టు ద స్టోరీ ప్లాట్, ఒక రాజుల వంశం ఈశ్వరుడి పూతోట కోసం కాంతారాలోకి ఎంటర్ అవుతారు. అండ్ ఆ ఒక్క తప్పు వల్ల ఆ రాజుకి ఆ రాజ్యానికి ఏం జరిగింది అనేది ఫార్మ్స్ ది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా అనాలిసిస్ పార్ట్ లోకి వస్తే, మూవీ ఫస్ట్ హాఫ్ జస్ట్ ఆ కాంతారా వరల్డ్ అండ్ బాంగ్రా కోట అండ్ ఆ రెండు ప్రపంచాన్ని డీటెయిల్డ్ గా చూపిస్తారు. ఆ ఫస్ట్ హాఫ్ నెరేషన్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ చాలా క్యాప్టివేటింగ్ గా ఉంటాయి. అండ్ నెరేషన్ టైట్ గా అనిపించడం వల్ల మీకు నిద్ర రాదు. కానీ లేకపోతే మీకు ఫస్ట్ హాఫ్ లో ఫోన్ చూసుకోవడమో, లేకపోతే ఏంటి ఇంకా మనం స్టోరీలోకి వెళ్ళలేదా, ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయిన 45 నిమిషాల పైన అయింది కదా అని అనుకుంటాం. మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే ప్యూర్ బిజినెస్. అంటే మీకు సినిమా చూస్తే నేను ఇప్పుడు చెప్పే పాయింట్ స్ట్రైక్ అవుతుందిలేండి. అండ్ ఇంకా ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒకటైతే బాగుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ టాపిక్ విషయానికి వస్తే చాలానే మిక్సీ కొడతారు. ఏంటో మూవీ ఎటెటో పోతుంది అనే ఫీల్ ఇస్తుంది. అసలు పాయింట్ ఏంటి అనేది మనకి క్లైమాక్స్ వరకు రివీల్ అవ్వదు. అండ్ క్లైమాక్స్ లో ఒక పోకిరి మాదిరి ట్విస్ట్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ పోర్షన్ లో రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ మళ్ళీ మనకి ప్రీవియస్ కాంతార వైబ్స్ ఇస్తుంది. మూవీ టెక్నికల్ గా చాలా స్ట్రాంగే, కానీ మనకి నరేటివ్, గ్రిప్పింగ్ అండ్ స్టోరీ వైజ్ ఒక ఫ్రెష్ ఫీల్ ఇవ్వలేదు అనే చెప్పాలి. అండ్ ఇంకా క్లైమాక్స్ లో కాంతార వాళ్ళు ఫారెస్ట్ నుంచి ఒక వెపన్ లా ట్రీస్ ని యూస్ చేసి ఫారెస్ట్ లోపల నుంచి ఎక్కడో ఉన్న కోట గోడలు బద్దలు కొడతారు. అరే, హౌ ఇస్ దిస్ పాసిబుల్ రా, లాజిక్ ఏది అని అనుకుంటాం. ఇంకా సెకండ్ హాఫ్ లో మోస్ట్లీ నీ పేషెన్స్ ని టెస్ట్ చేస్తుంది. ఇంకా మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఏంటంటే, క్లైమాక్స్ సీరియస్ సిచ్యువేషన్ లో క్రింజ్ ఫోర్స్డ్ జోక్స్ మనకి ఇంకా చిరాకు తెప్పిస్తుంది. అండ్ ఇంకా మూవీలో హీరోయిన్ రుక్మిణి వసంత్ గారి దగ్గరికి వస్తే, అంటే బిఫోర్ క్లైమాక్స్ వరకు ర్యాంప్ వాక్ అండ్ కొన్ని సీన్స్ షూట్ చేయండి, లేకపోతే బయట హీరోయిన్ అని చెప్పడం అన్నట్టు ఉంటుంది. ఆఫ్టర్ క్లైమాక్స్ ఓకే, హీరోయిన్ గా ఈ పర్పస్ కి తీసుకున్నారు అనే ఫీల్ ఇస్తుంది మనకి. ఇంకా మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే, రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది బిగినింగ్ టిల్ ది ఎండ్. అండ్ మూవీలో సౌండ్ డిజైన్ చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ ఆల్సో టాప్ నాచ్ అనే చెప్పాలి. అండ్ కొన్ని చోట్ల గులిగ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. అందులో రిషబ్ శెట్టి గారు చాలా బాగా పర్ఫార్మ్ చేశారని చెప్పాలి. అండ్ ఇంకా నెగటివ్స్ విషయానికి వస్తే, స్టోరీ ఫీల్స్ ఫ్రెష్ బట్ లాక్స్ కనెక్టివిటీ అండ్ డివైన్ కంపేర్ టు ద ప్రీవియస్ మూవీ. ఇప్పుడు ఈ మూవీకి ఇంత స్ట్రాంగ్ బజ్ రావడానికి మెయిన్ కారణం ఏంటి? ప్రీవియస్ గా కాంతారా మూవీలో క్లైమాక్స్, ఆ మూవీ క్లైమాక్స్ లో మనకి ఆ డివైన్ ఫీల్ అనేది చాలా క్లియర్ గా మనకి తగులుతుంది. కానీ ఈ మూవీలో అసలు అదేం తెలీదు. ఇంకా సెకండ్ హాఫ్ అంటే ఈ కథని ఇంతకన్నా సాగదీయడం అవసరమా అధ్యక్ష అనే ఫీల్ కూడా ఇస్తుంది. అండ్ ఇంకా ఈ మూవీలో మనం ఏ క్యారెక్టర్ తో కూడా అంతలా కనెక్ట్ అవ్వం. అండ్ ఎమోషనల్ ఫీల్ కూడా రాదు. ఇంకా ఓవరాల్ గా మన న్యూస్ త్రీ పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వస్తే, ఇట్స్ అన్ యెల్లో సిగ్నల్. నాకైతే మీరు ఓటీటీలో ఈ మూవీని ట్రై చేయడం బెటర్ అని నా ఫీలింగ్. మరి మీరు ఒకవేళ లేదు మాకు ఫస్ట్ పార్ట్ తెగ నచ్చింది నేను వెళ్తా అంటే ఇంకా మీ ఇష్టం. బట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఇట్ ఫర్ ఓటీటీ వాచ్ రాదర్ దెన్ స్పెండింగ్ యువర్ మనీ అండ్ టైమ్ ఇన్ థియేటర్. మరి మీరు మూవీ చూసారా? మరి మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి, చూస్తా. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.